హెడ్లైన్స్. తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నాకు నుంచి నా పరిస్థితి ఎలా ఉంది అంటే, ఒక చిన్న అబ్బాయిని వాళ్ళ అమ్మా నాన్న ఒక ఒక క్రీడా స్థలానికి తీసుకెళ్ళి కానీ, ఒక టాయ్ షాప్కి తీసుకెళ్ళి కానీ, ఒక బొమ్మల దుకాణానికి తీసుకెళ్ళి కానీ అతన్ని కూర్చోబెట్టి అలాగే అతని కంట్రోల్గా పక్కన కూర్చోబెడితే వచ్చిందేమో బొమ్మలు చూడడానికి, కొనుక్కోవడానికి. ఇవన్నీ తల్లిదండ్రులు కూర్చొని హోల్డ్ చేసి మిగతా మాట్లాడితే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా ఉంది. చుట్టుపక్కల పుస్తకాల షాపులు. నాకు జీవితంలో ధైర్యం ఇచ్చింది, నాకు నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది. అంటే ఈ సందర్భంగా నాకు ఒక పుస్తకాల షాప్ రన్ చేసే నాకంటే చాలా సూపర్ సీనియర్ అయిన రమేష్ గారని, భవానీ బుక్ సెంటర్ అని రన్ చేసేవాళ్ళు నెల్లూరులో. స్కూల్ అసైన్మెంట్స్కి, సోషల్ అసైన్మెంట్స్కి వెళ్ళి ఏవో కొనుక్కుంటూ ఉండేవాడిని. అలాగే నాకు స్నేహం, ఆయన బుక్ షాప్ ఓనర్, నేనేమో 8th క్లాస్ ముగించుకున్నాను, 7th క్లాస్. సో అది నాకు ఏం చేసింది, ఆయన బుక్ షాప్కి వెళ్ళి నేను కూర్చొని చదవటం, అది నాకు చాలా చాలా సహాయపడింది. దానికి ముందే నేను 5వ తరగతి నుంచో మాకు ఇంట్లో కొంత పుస్తక పఠనం అలవాటు. మా అమ్మగారి వల్ల, మా నాన్న వల్ల క్లాసిక్స్, మా అమ్మ వల్ల తెలుగు సాహిత్యం. సో ముఖ్యంగా నాకు ప్రభావితం చేసిన వ్యక్తులు అంటే, ఈరోజు నేను చాలాసార్లు అనుకుంటాను, డబ్బులు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చేయడానికి ఆలోచించను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే చాలా ఆలోచిస్తాను. అంటే పుస్తకాన్ని ఇవ్వాలి అంటే నిజంగా నా సంపదను ఇచ్చేసి, అంటే నా కర్ణుడి కవచకుండలను ఎలా కోసేస్తే బాధపడతాడో నాకు తెలియదు, కానీ నా పుస్తకం ఇవ్వాలంటే మటుకు చాలా కింద మీద పడిపోతాను, ఇవ్వాలవుతుంది. అందుకని ఏంటంటే కొంతమంది అడిగినప్పుడు, ఈవెన్ నా పిల్లలు అడిగినప్పుడు కూడా వాళ్ళకి కావాలని ఇంకో కాపీ కొనిచ్చిస్తాను తప్ప నా పుస్తకాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతాను. అంత మమకారం నాకు పుస్తకాలు. ఎందుకు ఇంత మమకారం అంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా పుస్తకాలు అనేది, పుస్తక పఠనం లేకపోతే నేను ఏమైపోయావని అనిపిస్తాను. నేను ఇంటర్వ్యూని కూడా ఎందుకు మధ్యలో ఆపేశానంటే, చదువుకోలేక కాదు, మార్క్స్ తెచ్చుకోలేక కాదు, బాగా చదివేవాడిని. కానీ ఎందుకంటే నేను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదు, నాకు క్లాస్ రూమ్లో లేదు. అందుకు నేను ట్యాగూర్ గారి ప్రేరణతో, అంటే రాష్ట్రంలో టీడీపీ కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాలో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు సీఎం చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అంటూ ఎద్దేవా చేశారు. 2019లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయినా కూడా నా అంత నిజాయితీపరుడు ప్రపంచంలోనే లేడు అని చెబుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఆవిష్కరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి అని పేరు వేసుకున్నారండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లైట్లన్నీ ఆర్పేసి రాత్రిపూట వెళ్ళి ఆ పేరుని కొట్టేసి అక్కడ విధ్వంసం చేసినటువంటి మీరు మేము అక్షరాధింపులు చేయవండి అంటే నమ్మడానికి ఎవరున్నారంటున్నా? అన్ని దుర్మార్గమైనటువంటి కక్ష సాధింపుల చర్యతోనే ఈ 6 మాసాలు ప్రయత్నం చేస్తున్నారు మీరు. 4వ తారీఖున, మే 4వ తారీఖున అనుకుంటా అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు. టోటల్గా కక్ష సాధింపులే. ఇళ్ళ మీద దాడులు చేశారు, హత్యలు చేశారు, అఘాయిత్యాలు చేశారు, ప్రాపర్టీస్ ధ్వంసం చేశారు. ఊళ్ళు ఖాళీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేరే గ్రామాలకు వెళ్ళి బ్రతకవలసినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. ఇది కక్ష సాధింపు కాదా అంటున్నా. ఈ రోజు కూడా నేను మనవి చేస్తున్నా, ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో, పల్నాడులో కానీ, రాయలసీమలో కానీ ఈ రోజు కూడా కొంతమంది రాక ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని కల్పించింది మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, ఇప్పుడన్నా చూసామండి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు వీళ్ళందరూ? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వానికి సహకరించారనే ఒక డౌట్
ఉంటే దాని మీద యాక్షన్ తీసుకో, తప్పలేదు. వేరే ఏదో బాంబే నటి పేరు మీద ఒక కేసును తోడి దానిలో 3 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్ట్ చేశారు. వారికి పోస్టింగులు లేవు. సస్పెండ్ అయిన వాళ్ళు కాదు, సస్పెండ్ కాని వారికి కూడా ఇంతవరకు పోస్టింగ్లు ఇవ్వాల. పోస్టింగ్లు ఇవ్వకోకుండా ఐపీఎస్ ఆఫీసర్ల మీద, ఉద్యోగుల మీద కూడా కక్ష సాధించేటటువంటి పరిస్థితికి ఇవాళ మీరు ఉండి, కక్ష సాధింపులు నాకు ఆ ఉద్దేశమే లేదు, నేను కక్ష సాధించేటటువంటి మనిషినే కాదు, నేను వివేకానందుణ్ణి, బుద్ధుణ్ణి, గాంధీ మహాత్ములు లాంటి వాడిని అని నువ్వు చెబితే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా లేదు. ఎందుకంటే మిమ్మల్ని 40 సంవత్సరాల నుంచి మీ రాజకీయ జీవితాన్ని ప్రతి పేజీని చదివినటువంటి వ్యక్తులు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం. ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా నమ్ముతారేమో నాకు తెలియదు. ఇలాంటి ఏడాది తర్వాత రేవంత్ రెడ్డికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చిందని, అందుకే మెట్రో రైల్ కారిడార్లను పునరుద్ధరించారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కేసీఆర్ మెట్రో 3వ దశ విస్తరణపై నిర్ణయం తీసుకున్నారని, కన్సల్టెంట్లు కూడా నియమించారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టును చేశారని తెలిపారు. రేవంత్ తన చర్యలతో రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీశారన్నారు. మేడ్చల్, షామీర్పేట మెట్రో రైల్ కారిడార్లపై ఏడాది తర్వాత రేవంత్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. హైదరాబాద్ ను వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దేందుకు కేటీఆర్ రోడ్ మ్యాప్ తయారు చేశారని అన్నారు. కేసీఆర్ పాలనలో తీసుకున్న నిర్ణయాలను రేవంత్ కొనసాగించి ఉంటే రాష్ట్రం మరింత ముందుకెళ్లేదన్నారు. గ్యాస్ సిలిండర్లు ఇయ్యలే, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తాం గృహజ్యోతి పథకం కింద అని చెప్పి అది ఇయ్యలే. చదువుకునే ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు కింద 5 లక్షల రూపాయల వరకు కార్డులు ఇస్తామన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడుతున్నారు, అవి చేయలే. కేసీఆర్ పెట్టినటువంటి 1000కి పైగా గురుకులాల్ని సర్వనాశనం చేసి వాళ్ళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటటువంటి చర్యలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 400 రోజుల పాలనలో అనేక రకాలైనటువంటి తుగ్లక్ చర్యలతోని వాళ్ళ రాష్ట్రాన్ని దివాలా తీసింది, రాష్ట్ర ప్రజల్ని గోసబెట్టింది, రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిపింది. ముఖ్యంగా తుగ్లక్ పాలన మేము ఎందుకు అంటున్నామంటే, బీఆర్ఎస్ పార్టీగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన తుగ్లక్ పరిపాలన ఎందుకు అంటున్నామంటే, తుగ్లక్ గల రాజధాని ఢిల్లీని దౌలతాబాద్కు మార్చినట్టుగా ఈయన కూడా కేసీఆర్ గారి గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ కూడా తప్పుడు నిర్ణయాలని చెప్పి వాటన్నిటిని రద్దు చేసిండు. మెట్రో మేము గతంలో ప్రతి ఎగ్జిస్టింగ్ మెట్రో పాయింట్ నుంచి ఓఆర్ఆర్ వరకు, తర్వాత ఓఆర్ఆర్ చుట్టూ ఇట్లా మెట్రోను పొడిగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈయన వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలన్నింటినీ కేబినెట్ నిర్ణయాలు రద్దు చేసిండు. ఫస్ట్. రెండవది, మూసీ సుందరీకరణ పేరిట ఆనాడు కొంత ఎస్టీపీలు అవి కట్టి సీరియస్గా మేము ప్రయత్నం చేస్తే, మూసీ రిజర్వేషన్ పేరిట ఈయన 1,50,000 కోట్లు అదానితోని, మెగా లాంటి సంస్థలతోని ఇంటర్నల్ అగ్రిమెంట్లు చేసుకుని లోపాయికారిగా మాట్లాడుకొని 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి ఈ మూసీ సుందరీకరణ 15-16,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,50,000 కోట్లకు పెంచి దాని విషయంలో కూడా ఇంకో తప్పు చేసింది. అదేవిధంగా గతంలో ఫార్మాసిటీ ముచ్చర్ల దగ్గర వేలాది ఎకరాలు అప్పటి ప్రభుత్వం సేకరిస్తే, గతంలో మా కేసీఆర్ గారు చైనాకు పోయి వచ్చి చైనాలో ఏ స్థాయిలోనైతే ఫార్మాసిటీల నిర్మాణం జరిగిందో ఆ స్థాయిలో హైదరాబాద్ భవిష్యత్తులో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడ జినోమ్ వ్యాలీ ఉంది. ప్రపంచంలో తయారయ్యేటటువంటి వ్యాక్సిన్లలో 40-50% ఇక్కడనే హైదరాబాద్ వేదికగా తయారవుతా ఉన్నాయి. ఫార్మా హబ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దాలని వారు నిర్ణయం తీసుకొని ఫార్మా సిటీని అక్కడ ఏర్పాటు చేస్తే, దాన్ని కూడా 4th ఎస్టేట్ సిటీ అని చెప్పి వాళ్ళ 4 బ్రదర్స్ కోసం దాన్ని మార్చేసే ఇంకో ప్రయత్నం చేసి, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే గతంలో మా ప్రభుత్వం నిర్మించినటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ కూడా అవకతవకలు, లోపభూయిష్టం అని చెప్పి మళ్ళా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి మేలు అన్నారు. జగన్ బస్సులు నెప్పింటించినా బీజేపీ వాళ్లు బస్సులు తగలబెట్టారన్నారు. 300 బస్సులు పోతేనే ఏడ్చలేదన్నారు. ఇప్పుడు ఎందుకు బాధపడతానని, కాల్చి ఏమి చేసుకుంటారని, ఇంకా ఉన్నాయని కాల్చుకుపోండన్నారు. జగన్ బస్సులు నిప్పంటించారని, కానీ కాల్చలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ కాదని, బస్సు అంటించిన తర్వాత విద్యుత్ తీగలు తెగిపడ్డాయన్నారు. మంచి అమ్మాయిని పెట్టకూడదా? దానికే పేరు లేదు, అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేశారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రి మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే, మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా,
గుత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చాడు తెలుగుదేశం ఉండే మళ్ళీ ఇట్టపోయి ఆడవాళ్ళు. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాట పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరు మహిళలు మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు. అప్పుడు బస్సు కలిసారు ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేను. అదే కొంచెం అనకూడదు నేను. తప్పు, వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం మీకు. నాకు తెలియదు తప్పు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్సి ఏం చేసుకున్నావురా? ఏం చేసుకున్నారు? లే పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సు నిలబెట్టించినట్ట. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, ఇప్పుడు 6 లక్షలు పోతుంది. మీరు చేతగాని నాకు కొడకల్లారా అంటారా? ఏపిస్తారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కలిసిపో వరుసగా పెట్టినాడే. నేనే భయపడతాను అనుకుంటున్నారా? సిగ్గురే నా కొడకల్లారా. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నదని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత జైలుకు వెళ్లి వచ్చారు. ఫార్ములా ఈ రేస్ కారు కేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంలోని వారంతా నిజాయితీ పరులైతే ఒక్కొక్కరిపై ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. 2014లో కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంత, ఇప్పుడు ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తి ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారని అడిగారు. పెద్ద ఎత్తున కుటుంబము తెలంగాణ వనరులను కొల్లగొట్టి విధ్వంసానికి పాల్పడి కొత్త రకమైన అవినీతి అక్రమాలకు తెరలేపి ఇవాళ మేమే నిజాయితీ పరులమని మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడగలుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నిజంగా ఓసారి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ కేసీఆర్ కుటుంబంలో, కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయిందని చెప్పి, లిక్కర్ కేసులో కుంభకోణం జరిగిందని చెప్పి సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ కవిత గారు ఢిల్లీలో తిహార్ జైల్లో ఎన్ని రోజులు ఉన్నదో మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ పైన ఫార్ములా ఈ కేసులో దాదాపు 55 కోట్ల రూపాయలు నిబంధనలను అతిక్రమించి మరి ఆ కంపెనీకి పే చేశారు. తద్వారా అనేక రకాలైన తప్పులకు పాల్పడ్డారని చెప్పి ఈరోజు ఆయన మీద కేసు అయింది. ఆయన కూడా రేపో మాపో జైలుకు పోయేటట్టున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్, హరీష్ రావు గారు అనేక రకాలైన సాంకేతిక పరమైన ఇతరత్ర తప్పులు చేశారు. వాళ్ళను కూడా తప్పకుండా విచారించవలసిన అవసరం ఉంటుంది అని చెప్పి కమిషన్ ఘోష్ ఒకవైపు మాట్లాడుతున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్న కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత అందరూ కూడా వివిధ రకాలైన కేసులలో ఇరుక్కొని జైలు ఉచ్చలు కొంతమంది లెక్క పెడితే రేపు మాపో జైలు ఉచ్చలు లెక్క పెట్టడానికి మరికొంతమంది సన్నద్ధమవుతున్నారు. నేను అడుగుతున్నా, ఒక్క కేసీఆర్ కుటుంబం మీదనే ఇన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? నిజంగా మీరు నీతివంతులైతే, నిజంగా మీరు నిజాయితీ పరులైతే ఇన్ని రకాలైన ఆరోపణలు మీ మీదనే ఎందుకు వస్తున్నాయి? ఇన్ని రకాలైన సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఎందుకు లభ్యమవుతున్నాయి? నూతన సంవత్సర వేడుకల పేరుతో పూజ్యమైన ఆలయంలో చోరీ జరిగింది. నిర్మల్ జిల్లా బైంసాలోని నాగదేవత ఆలయంలో విశాల్, శంకరతన్ అనే 2 స్నేహితులు హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని వాటిని రికవరీ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. విశాల్ అనేసి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ బైన్సర్ రూరల్ మండలానికి సంబంధించిన
చుంచూరు విలేజ్కి కాన్స్టబుల్ వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెస్ట్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు. అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తారు. యాక్చువల్లీ అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు. హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు, అంటే ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళు, దాడి దొంగలు చేసేవాళ్ళు, అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా. వాళ్ళు అవే చేస్తూ ఉంటారు. సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డెన బాగుకి వెళ్ళే దారిలో హనుమాన్ టెంపుల్ ఒకటి కదా పెద్దది, అది చేద్దామని వెళ్ళారు. అక్కడ వీలుగా లేదు. సో దీనికోసం వచ్చారు. అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్దగా లేవు డబ్బులు, కొద్దిగా నాణ్యాలు ఉంటే అవి తీసుకున్నారు. తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది. ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో టౌన్ సిఐ గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు. ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు. మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని. సో ఇమ్మీడియట్ క్లూ రాలేదు. చాలా కష్టపడి బయట మొత్తం దాన్ని అడ్జస్ట్మెంట్ ఏరియాస్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ సీసీ కెమెరాస్ దీంతో ఒక క్లూ వచ్చింది మనకి. ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి. సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు. వితిన్ 48 hours అక్యూజ్డ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు. ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోయి కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతిన్నందుకు ఇమ్మీడియట్గా దీన్ని వీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పీ బైన్స్ అవినాష్ కుమార్ గారిని అభినందిస్తున్నా. అలాగే మన టౌన్ సిఐ అండ్ టీమ్ వీళ్ళందరినీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ టేకింగ్ ఇట్ వెరీ సూన్. థ్యాంక్ యూ. చంద్రబాబు అధికార నివాసం అక్రమ కట్టడమని, నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కుత్తా శివశంకర్ అన్నారు. ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ మరి చట్టాలు తయారు చేసేవారే అక్రమ నివాసాల్లో ఉండటం సబబేనా అంటూ ప్రశ్నించారు. అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారు? 2014లోని ఇది అక్రమ చట్టమని అధికారికంగానే తేల్చారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడం అని చెప్పారు. దీన్ని కూల్చాలంటూ ప్రకటన కూడా చేశారు. వేదా పాట్కర్, రాజేంద్ర సింగ్ వంటి పర్యావరణవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారని శివశంకర్ గుర్తు చేశారు. 24లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నదిలో వరదలు వచ్చి ఈ బుడమేరు కూడాను మనం చూసాం. బుడమేరు గేట్లు ఎత్తడానికి కారణం కూడా ఏంటో అక్కడ అర్ధరాత్రి బుడమేరు రిజర్వాయర్ సంబంధించినటువంటి గేట్లు ఎత్తడానికి కూడా కారణము ఈ యొక్క అక్రమ కట్టడం మునిగిపోతుందనేటువంటిది కూడా మనము అనేక వార్తల్లో కూడా మనం చూసాము. అంటే తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్లో ఉన్నాయి ఈ నివాసాలు. వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది ఫ్లో, వరద అనేటువంటిది పారకుండా ఈ యొక్క వరద రావడానికి, ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి. సో ఇక దీనికి సంబంధించింది రచ్చ జరిగితే, నోటీసులు ఇస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు? దాని యజమాని లింగంనేని గారు ఏం చెప్తారు? అసలు అది ఎవరి కట్టడము? చంద్రబాబు ఇల్లా, లింగంనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటిది $1000 ప్రశ్న. ఒక్కసారి ఆ లింగంనేని గారు ఏమన్నారో ఇంటి యజమాని ఒకసారి చూద్దాము. తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారో దానికి సంబంధించింది, ఆ అక్రమ కట్టడానికి సంబంధించింది ఆయన నివాస ప్రాంతంలో అనేటువంటిది ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తే, ఫస్ట్ ఆ ఇంటి యజమాని అని మనం లింగంనేని గారు అనుకుంటున్నాం కదా, ఎస్టీ నాకు సంబంధం లేదు అని ఆయన అంటారు. కానీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఆ ఇంటి గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ బయట ప్రజావేదిక ఏమో ప్రభుత్వానిదట. ప్రజావేదిక ఎక్కడుంది? ఇంటికంటే ముందు ఇంకా ఇక్కడుంది. ప్రజావేదిక ఏమో ప్రభుత్వానిదట.
ఆ ఇల్లు మాత్రము, ఆ ఎస్టేట్ మాత్రము లింగంనేనిదంట. నేను టెనెంట్ అయ్యా, నేను యజమాని కాదు, అది ప్రభుత్వానిది కాదు అంటే ఆయన చెప్పేదేంటి, ఆ బిల్డింగ్ ఏమో లింగంనేని గారిది అంట. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా అలరించబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్ర ట్రైలర్ విడుదల వేడుక హైదరాబాద్ లో జరిగింది. అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ స్పీచ్ ఇవ్వకుండా కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. ఇందులో భాగంగా మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న SSMB29 గురించి మాట్లాడారు. అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెన్స్గా చాలా ఓపిక్గా వెళ్ళి పనిచేయన్నారు. అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది. అండ్ నాకు దేంట్లో అన్ప్రెడిక్టబుల్ కాదండి. ఎవ్రీ డే ఈజ్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు ప్రస్తుతానికి సాంగ్స్ అంటారా, మీరు ఎంత ప్రిడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటూ 10x. మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి. అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఉంటుంది రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటూ ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి చిన్నప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అండ్ ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు. సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మామూలుగా మేకప్ వేసుకుని వెళ్ళడమే ఆయన సెట్కి. సో అంత బ్యూటిఫుల్ జర్నీ. యా నెక్స్ట్ అలాగే సుకుమార్ గారిది ఒక స్కూల్, ఆల్రెడీ సుకుమార్ గారిది ఒక స్కూల్ అక్కడ మనం డాలస్ లో కలిసాము. నెక్స్ట్ రాజమౌళి గారు స్కూల్కి వచ్చారు. అండ్ ఆ తర్వాత శంకర్ గారు ప్రీ స్కూల్, జూనియర్ స్కూల్, సీనియర్ స్కూల్ 2, 3 అలాగే చేసుకుంటూ వచ్చాం. ఐ థింక్ ఐఎమ్ వెరీ 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 ఫార్చునేట్. నిజంగా చాలా అదృష్టవంతుని. విత్ ఇన్ 2-3 yearsలో నాకు ముగ్గురితో కలిసి పనిచేసే అవకాశం వచ్చినందుకు ఐ థ్యాంక్ గాడ్ సో మచ్. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి 7-8 years సారీ, ఒక్కొక్కరితో 2-3 years అండి. ఒక్కొక్కళ్ళతో 2-3 years. ఓవరాల్ గా ఒక 2000 రోజులు అలా పట్టుంటాయి ఆ 3 సినిమాలు కలిపి. సో ఇప్పుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సూటిగా ఒక ప్రశ్న, హూ ఇస్ అ బిగ్గర్ టాస్క్ మాస్టర్, రాజమౌళి గారా శంకర్ గారా? మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్ లో మీరు ఎంత పువ్వుల్లా చూసుకున్నారు. కాదు, RRR ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన, నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది ఇది కూడా. లేదు, ఇద్దరు టాస్క్ మాస్టర్సే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిల్మ్స్లో అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు తీస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను, అంటే నాకు అలవాటు అయిపోయింది. సో బట్ టోటలీ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి. which is filmmaking is completely different, but behind the screens they both are really motivators for and they give so much of abundance of అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి. మీ యాక్టింగ్ పరంగా అంటారు, డ్యాన్స్ పరంగా అంటారు, ఎనీ ఆల్ డిపార్ట్మెంట్స్కి ద మ్యాక్సిమం స్ట్రెచ్ చేసే స్కోప్ ఇస్తారు ఆయన. సూపర్. ఇద్దరిలో ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అండి? అసలు ఇద్దరు కాదు. రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్. కియారా అద్వానీ హీరోయిన్, శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సముద్రకని, SJ సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ నెల 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు చిత్ర బృందం AMB సినిమాస్ లో నిర్వహించింది. రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. మా ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, అసిస్టెంట్ డైరెక్టర్స్కి, అందరు టెక్నీషియన్స్కి మీరంటే విపరీతమైన గౌరవం. ఐ థింక్ దిల్ రాజు గారు మీతో ఈ సినిమా చేయడానికి నాకు తెలిసి ఆ గౌరవమే మెయిన్ రీజన్ అండి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద థింగ్స్. ఈ గత 10 సంవత్సరాల్లో పెద్ద బడ్జెట్ సినిమాస్, బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్స్, hundreds of crores పెట్టి పాన్ ఇండియా ఫిల్మ్స్ ఇవన్నీ తీస్తున్నాం. చాలామందికి మన తెలుగు వాళ్ళు అందరూ ఈ కరెంట్ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్, బిగ్ స్క్రీన్ డైరెక్టర్స్ అందరూ చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మల్ని చూసి. బట్ మేమందరం గొప్పగా ఫీల్ అయ్యే డైరెక్టర్ శంకర్ గారు. మా అందరికీ ఆయన ఓజీ. హీఈస్ ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి అంటే సినిమాని మనకున్న పెద్ద కళల్ని సినిమా మీద, స్క్రీన్ మీద ఆవిష్కరించడానికి మనం భయపడక్కర్లేదు. అలా తీస్తే జనాలు వస్తారు, చూస్తారు, పెట్టిన డబ్బుకి రిటర్న్స్ వస్తాయి అని
అందరికీ కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్ గారు. ఎంతోమందికి మా ఆశలకి పునాది పోసింది శంకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఐ విల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ శంకర్ గారు. అండ్ చాలా మాట్లాడాలనుకున్నాను, బట్ ఎనీవే ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ సా ద వింటేజ్ శంకర్ గారు ఇన్ దిస్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం 90sలోను 2000sలోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో, ఎస్పెషలీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నా అలాగే అవిటిది అయిపోయింది అన్న నాయకుడు అయి నడిపించు అంటారు. ఐ రిమెంబర్ దట్ షాట్ లైక్ ఎనీథింగ్. నా కళ్ళల్లో గుర్తెచ్చుకున్నప్పుడు అలా కళ్ళల్లో నీరు తిరుగుతాయి. అంత అద్భుతమైన షాట్. ఇది చూస్తుంటే నాకు అది కనిపిస్తుందండి. ఐఎమ్ ఫీలింగ్ దట్ షాట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఒకే ఒక్కడు ఎంత మనందరినీ అలరించిందో దానికి 10 అలరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ట్రైలర్లో దేర్ ఆర్ మెనీ షాట్స్, మెనీ సీక్వెన్సెస్. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో హాస్య నటులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం, రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హాస్య నటులతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. నేరుగా నడుచుకుంటే వచ్చాను. మీరు నిలబడద్దండి, నిలబడకుండా వచ్చాను. చాలా ఫుటేజ్ వచ్చింది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని కొత్త సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఈ అవకాశం నాకు మా ఫ్రెండ్స్ రాజేష్ వాళ్ళు వెళ్తూ నాకు కూడా రావడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ రకంగా తిరుమల ద్వారా ప్రేక్షకులందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. స్వామివారి కృప, కరుణాక్ష ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 31st నైట్కి న్యూ ఇయర్కి ఇక్కడే ఉంటాం. ఈసారి కూడా అలాగే వచ్చేసారి అందరికీ టైం కుదిరింది రావడానికి. దేవుడు కృప వల్ల అందరం కలిసి ఒకసారి టికెట్లు దొరికి అందరికీ రావాల్సి వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్టులు చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ బార్బర్ ఇక్కడ అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మ్యాట్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. పొలిమేర 3 స్టార్ట్ అవుతుంది ఇంకొక 2-3 monthsలో. ఇంకా 2-3 సినిమాలు ప్రాజెక్ట్స్ కథలు అంటే స్క్రిప్ట్స్ సైడే ఉంది. ఇంకా కథలు ఓకే చేస్తాను. ఇంకా ఈ సంవత్సరం ఒక 2-3 సినిమాలు స్టార్ట్ అవుతాయి అంతే. సినీ నటి మీనాక్షి చౌదరి విశాఖపట్నంలో సందడి చేశారు. జగదాంబ సెంటర్ల సమీపంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
సంక్రాంతి కూడా వస్తుంది. సో ఐ థింక్ పండుగకి డెఫినెట్గా ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ మీ ఫ్యామిలీకి కూడా. సో అండ్ నా ఫిల్మ్ కూడా వస్తుంది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, ఈ పండుగ సంక్రాంతికి. సో ఐ థింక్ ఆంధ్రాలో స్పెషలీ తెలుగు స్టేట్స్లో సినిమా అండ్ సంక్రాంతి ఒక 2 బ్లాక్ బస్టర్ కాంబినేషన్. సో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్, బాలయ్య సర్స్ డాకు మహారాజ్తో పాటు మన ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా హిట్ చేయండి. అండ్ డెఫినెట్గా ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. సో హోప్ఫుల్లీ మళ్ళీ